రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే వేసవిని తలపిస్తున్నాయి ఎండలు. సాధారణం కంటే 3-4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా వచ్చే 5 రోజుల పాటు 35 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ప్రస్తుతం శీతాకాలం నుంచి ఎండాకాలం ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నామన్నారు. ఇక మార్చిలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో కల్పన ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఎండలు చూసుకున్నట్టయితే మండుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు ఫిబ్రవరిలోనే 34 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మరి ప్రజెంట్ ఎండలకు సంబంధించి అప్డేట్స్ ఎంతో తెలుసుకుందాము. ప్రజెంట్ మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం మ్యామ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మ్యామ్ హాయ్ మ్యామ్. సో ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఎండలకు సంబంధించి గరిష్ట ఉష్ణోగ్రతలు మనకు 35 దాదాపు 34-35 నమోదవుతా ఉన్నాయి కదా. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రదేశాల్లోని తూర్పు గాలులు, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 5-6 రోజుల వరకు కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఈశాన్య జిల్లాల్లోని, తూర్పు జిల్లాల్లోని, అట్లాగే నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లోని కొంత మిస్ట్ హేజ్ ఉండే అవకాశం ఉంది, పొగమంచు ఉండే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే చూసుకుంటే కనుక పగటిపూట ఉష్ణోగ్రతలు, అట్లాగే ఉదయం పూట మినిమం టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తగిన మార్పు అనేది కనిపించే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లోని కొన్ని చోట్ల అంటే ఈ నార్త్ సైడు ఆ ప్రాంతాల్లోని 3 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉండగా నార్మల్ వాల్యూ కన్నా, అట్లాగే ఈ సెంట్రల్ అండ్ సౌత్ డిస్ట్రిక్ట్స్లోని 2 to 3 డిగ్రీస్ అబౌవ్ నార్మల్ కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఉదయం పూట ఉష్ణోగ్రతలు చూసుకుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్కి అతి సమీపంలోనే నమోదైనప్పటికీ అవి కూడా కాస్త ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతేనేమి డైర్నల్ రేంజ్ ఏదైతే ఉందో మినిమం మైనస్ మ్యాక్సిమం అవి చూసుకుంటే కనుక మ్యాక్సిమం మైనస్ మినిమం టెంపరేచర్స్ వాటిలోని 16 to 18 డిగ్రీస్ తేడా అనేది కనిపించే అవకాశం ఉంది. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రానున్న 2 రోజుల వరకు కూడా 34 డిగ్రీ సెల్సియస్ ఆ దరిదాపు టెంపరేచర్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గరిష్ట ఉష్ణోగ్రతలు. అంటే స్టార్టింగ్లోనే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే మనకి ఇట్లాంటి వెదర్ కండిషన్స్ కనిపిస్తే రాబోయే రోజుల్లో ఇంకా మనం చూసుకున్నట్టయితే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే 2024 కూడా మనకు అధికంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలో కాస్త రైజ్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాము, ఒక వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్కి వెళ్తున్నాం కాబట్టి గాలిలో మార్పులు అవి ఉండే అవకాశం ఉంది డైరెక్షన్స్లోని. సో ఒక వారం ఇట్లా ఉంటే ఒక వారం మళ్ళీ టెంపరేచర్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి ఈ నిలకడగా స్టడీగా కూడా రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా మార్చ్లో ఉష్ణోగ్రతలు కాస్త నార్మల్ వాల్యూ కన్నా కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. సో ప్రజెంట్ ఇట్లాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్లో ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? ప్రజలు యాక్చువల్లీ ఇట్లాంటి ట్రాన్సిషన్ స్టేజ్లోని రాత్రిపూట మనకి తక్కువ టెంపరేచర్స్ ఉంటున్నాయి, మినిమం టెంపరేచర్స్, కోల్డ్ టెంపరేచర్స్ ఉంటాయి. పగటిపూట చూసుకుంటే ఉష్ణోగ్రతలు రైజ్లో ఉంటున్నాయి, వార్మ్ టెంపరేచర్స్, హాట్ టెంపరేచర్స్. సో ఇలాంటప్పుడు ఎక్కడంటే అక్కడే కూడా వాటర్ అది డ్రింక్ చేయడము, తాగడము అది కొంచెం జాగ్రత్త వహించాలి ఆ విషయంలోని. ఇంకొకటి రాత్రిపూట స్వెటర్స్ అవి వేసుకుంటూ ఉండాలి. పగటిపూట చూసుకుంటే కనుక తగిన క్లోతింగ్, కాటన్ క్లోతింగ్ అట్లాంటివి వేసుకోవాలి. ఈ మార్పులో ఉన్నటువంటి టెంపరేచర్ని జాగ్రత్తగా గమనించి దాని ప్రకారంగా ఉష్ణోగ్రతల ప్రకారంగా కూడా ఈ జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కాలాల్లో కూడా మనకు డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. కాస్త లేట్గా స్టార్ట్ అవ్వడం కావచ్చు, కాస్త ముందుగా స్టార్ట్ అవ్వడం కావచ్చు, అట్లాంటివి ఎందుకు అవుతా ఉన్నాయి? ఎందుకంటే మనం రెయినీ సీజన్ చూస్తాం, దాంతోపాటు ఇప్పుడు కూడా చూస్తున్నాము. సో ఎందుకు ఇట్లాంటి డిఫరెన్స్ మనకు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉంది? దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ క్లైమేట్. చూసుకుంటే ఇదివరకు రోజుల్లో డిఫరెంట్గా ఉండేది. అందరు రూరల్ ఏరియాస్లో ఉండేవారు. సో ఆ విషయానికి వస్తే రూరల్ నుంచి అర్బన్ ఏరియాస్కి అందరూ రావటం, ఇట్లా ఆక్యుపై చేయడం, సో అర్బనైజేషన్ కూడా అవ్వటం. అర్బనైజేషన్ జరిగినప్పుడు అక్కడ ఉన్న సిటీ ఏరియా అంతా కూడా పొల్యూటెడ్ కావటం, ఇంకా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కారణాల వల్ల మనకి ఈ వెదర్ ప్యాటర్న్లో చేంజెస్ వస్తున్నాయి. వెదర్ ప్యాటర్న్లోనే కాదు, ఈ లివింగ్ స్ట్రక్చర్లో కూడా, ఒక లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ అనేవి వస్తున్నాయి. అవి గమనిస్తూ ఉన్నాము. సో ఇప్పుడు చూసుకుంటే మనకి అకాడమిక్ ఇయర్ ప్రకారంగా జనవరి ఫిబ్రవరి అనేది వింటర్ అయితే సౌత్ ఇండియాకి
అట్లాగే మార్చ్ ఏప్రిల్ మే అనేది సమ్మర్ సీజన్, జూన్ టు సెప్టెంబర్ అనేది రెయినీ సీజన్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అనేది పోస్ట్ మాన్సూన్ సీజన్. సో వీటిలోని కొంచెం ఎప్పుడు కూడా 15 రోజులు తేడా ఉంటుంది. మనకి మాన్సూన్ సీజన్ చూసుకుంటే ఈ విడ్రావల్ ఫేజ్ అనేది అక్టోబర్ ఎండింగ్ కూడా ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇవన్నీ కూడా తగిన మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్లోని చేంజ్ రావటం వల్ల, ఈ అర్బనైజేషన్ వల్ల ఎవరైతే ఉన్నారో హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి రావటం, ఈ ఎన్విరాన్మెంటల్ ఫీచర్స్ అన్నీ చేంజ్ అవటం వల్ల ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ మధ్యకాలంలో 1 వీక్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్స్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతా ఉన్నాయి మ్యామ్? గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా చూసుకుంటే మొత్తం తెలంగాణ ప్రాంతం అన్ని జిల్లాల్లోని 3 to 4 degrees ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఎక్కువగా చూస్తే ఉత్తర జిల్లాల్లో 3 to 4 degrees నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువ వస్తుండగా, సెంట్రల్ అండ్ సౌత్ డిస్ట్రిక్ట్స్లో 2 to 3 degrees నార్మల్ కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. వచ్చే 4-5 రోజుల పాటు కూడా ఇలాంటి పొడి వాతావరణం ఉండడంతో పాటు దాదాపు మనకు 34 నుంచి 36 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.